వినాయక చవితి సందర్భంగా ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్, మున్సిపల్ కమిషనర్ మరియు కార్పొరేటర్స్ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పైకి బరువు అన్నది చేతులు పడుతున్నాయి జరగమంటాం తొయ్యమంటాం. మరి వెనక్కి రారు, నీ లైటింగ్ సరిపోదు. వెనక్కి బాబాయ్ ఏమి రాదు. క్లోజ్ అప్ వేసుకో ఆయన వరకు సరిపోదు. తీయట్లేదు అని అక్కడ మున్సిపల్ ఆఫీస్ వచ్చాడు. అసలు గిట్ కాదు. ఖాళీ లేదు. అర్థమైంది. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వర పాదారవిందయోః వినోక్త సువర్ణ దివ్యమంత్రపుష్పం సమర్పయామి. యాని గాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రశ్యంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్ పాపసంభవః. త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యః నిలబెట్టు.
సీనా క్లాత్ మీరే కర్పూరానందమంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరమామి నమస్కారామి నమః జయ బలో గణేశ మహారాజ్ కీ చేతులు ఎత్తుకుల్లా ఓకే ఓకే మేడం కొద్దిగా వెనక్కి జరగండి. మేడం దగ్గర జరగండి. ఖాళీ లేదు. అంతలుగా రెడీ జరగండి. ఏం తిరుగుతున్నాడు, ఖాళీ లేదు. పట్టుకోండి, దాన్ని పట్టుకో, దాడి వినాయక చవితి సందర్భంగా నగర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి మా నగరపాలక సంస్థ ఆఫీస్లో మరి వినాయకుని యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు పూజలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ టైం ఇట్లా వచ్చి ఎమ్మెల్యే గారు వచ్చి మరి పూజలో పాల్గొనడం, అలాగే మా నగరపాలక సంస్థ అధికారులు నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా మాకు గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి పూజలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మట్టి వినాయకుడు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడు పూజించండి. వాతావరణ కాలుష్యాన్ని కూడా మనం నిర్మూలించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం కనుక ఈ ప్లాస్టిక్ పారిజన్ కనుక మనం యూజ్ చేసినట్లయితే అందులో ఉన్న కలర్స్ వల్ల కానివ్వండి, అలాగే మరి ఆ కెమికల్ వలన మనకు అనేక అనర్థాలు రావడం, అలాగే మనం అందరూ కూడా దాన్ని నిమజ్జనం చేసేటప్పుడు మరి సముద్రంలో కానివ్వండి, నదుల్లో కానివ్వండి, అక్కడ చేపలు జీవరాశులన్నీ కూడా మరి వాటిని మనం తినడం, తద్వారా అక్కడ కూడా మరి వ్యాధులు వ్యాపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని పూజిద్దాం, అలాగే కాలుష్యాన్ని నిర్మూలిద్దాం. అంతేకాకుండా అందరికీ కూడా ఈ యొక్క పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మరి దేవదేవుడు గణనాథుడు అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని, అలాగే ఒంగోలు నగరం నగరం కానివ్వండి, నియోజకవర్గం బాగా మరి మన ఎమ్మెల్యే గారు రామచంద్ర జనార్దన్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పొద్దు నుంచి మన ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాం. ఈరోజు కార్పొరేషన్లో కూడా వినాయకుడు విగ్రహం పెట్టుకోవటం, మేయర్ గారు, కమిషనర్ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికి రమ్మని చెప్పిన తర్వాత ఈరోజు ఇంటిలో పాల్గొనడం చాలా సంతోషం. ఏదైనా కూడా కార్పొరేషన్లో ఇలాంటి సంబరం తీసుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే కార్పొరేషన్ అభివృద్ధి చెందాలి, ఆ భగవంతుడు ఆశీస్సు ఉండాలి, అదేవిధంగా ఎక్కువ నిధులు మనకి ఇంకోటికి రావాలి. అదేవిధంగా కార్పొరేటర్లు అందరూ కూడా దానికి తగ్గట్టుగా అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలనేదే నా ఉద్దేశం. ప్రజలు ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు ఎన్డీఏ కూటమి తెలుగుదేశానికి మంచి మెజార్టీ ఇచ్చి ఈరోజు 160 సీట్లతో గెలిపించారు. ఆ భగవంతుడి ఆశీస్సులు అదేవిధంగా ఉండాలి. ఈరోజు విజయవాడలో కూడా అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. తొందరగా అక్కడ కూడా నార్మల్ స్టేజ్ రావాలి. అక్కడ ఉండే ప్రజలు కూడా చాలా ఇబ్బందులతో తిండి లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా మామూలు స్థితికి రావాలని ఇప్పుడు 5-6 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే ఉంటూ అక్కడే పర్యవేక్షిస్తూ అనేక రకాలు కూడా అందిస్తూ ఉన్నారు. కాబట్టి మా అందరి తోడ్పాటుతో కూడా మేము కూడా చేయాల్సింది మేము కూడా చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు మన వినాయక చవితి సందర్భంగా అందరూ బాగుండాలనేది మన ఉద్దేశం. అన్ని విధాలుగా కూడా అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ కూడా పండగ సందర్భంగా వారు చేసే వ్యాపారంలో ముందుకెళ్ళాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అనేది ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు కార్పొరేషన్లో ఎంతో 900 మంది పైన ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా అందరూ కుటుంబాలతో సంతోషంగా ఉండాలి. అదేవిధంగా అన్ని విధాలుగా కూడా కార్పొరేషన్
అభివృద్ధి అనేది బాగుంటుంది పోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈరోజు కార్పొరేషన్లో నాయకులు గారు మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషం.